తీతు రాసిన పత్రికలు 1వ అధ్యాయము 16వ వచనంలో, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. దేవునిని ఎరుగుదుము అని చెప్పేవాళ్ళు ఉన్నారంట. వాళ్ళు క్రియలు చూస్తే దేవుని ఎరగము అన్నట్టుగా ఉన్నారు. అదేంటి, దేవుడు మాకు తెలుసు అన్న వాళ్ళు ఉన్నారు, చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వారి క్రియలు చూస్తే దేవుడు ఎరగనట్టుగా వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు. వాక్యము అలా చెప్తుంది. అసలు మా దేవుడు మాకు తెలుసు, దేవుడు ఏంటో మాకు తెలుసు, దేవుని యొక్క రుచి ఏంటో, దేవుని యొక్క ప్రేమ ఏంటో, దేవుని యొక్క కృప ఏంటో మాకు తెలుసు అన్నవాడు చాలామంది ఉన్నారు. కానీ వారి క్రియలు బట్టి చూస్తేనట దేవుని ఎరగనమన్నట్టుగా ఉన్నారట. అలాగే ఉన్నామా మనం? దేవుని ఎరగనన్నట్టుగా ఉన్నామా? మన క్రియలను బట్టి చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. గురుగులు గోధుమలు ఒకే పొలంలో విత్తబడతాయి. గోధుమలు మంచివి, అవి మనిషికి ఉపయోగకరమైనవి. అయితే గురుగులు సాతాను విత్తేవి. ఇప్పుడు నీకు దేవుడు తెలుసు అన్నట్టుగా చెబుతున్నావు. ఈ క్రియలు చూస్తే దేవునిని ఎరగలేదు అన్నట్టుగా ఉన్నది కదా. ఈ క్రియలు ఏంటి అని అంటే, ఎబ్రియలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట చదివితే, సహోదరులరా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో, విశ్వాసము లేని దుష్ట హృదయము, దుష్టుడేక హృదయము మీలో ఎవని అందైనను ఉన్న ఎడల ఒకవేళ నుండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసము లేని దుష్ట హృదయం అంట. దుష్టుడి యొక్క హృదయం ఏం చేస్తుందంటే మనలో విశ్వాసాన్ని దొంగిలిస్తుంది. ఆ విశ్వాసము లేకపోవడం వలన మనము దేవుని ఎరిగిన వారిగా ఉన్నా సరే ఎరగనట్టుగానే ఉన్నాము. క్రియలను బట్టి చూస్తే దేవుడు మనకు తెలుసు, యేసు యొక్క ప్రేమ ఏంటో తెలుసు, యేసు యొక్క కృప ఏంటో తెలుసు. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మొదటి నుంచి చదువుదాం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు గాని, ఒక్క నిమిషం, దేవునిని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు. ఎందుకనంటే దేవుని యొక్క ప్రేమ తెలుసు, దేవుని యొక్క కృప తెలుసు, దేవుని యొక్క కార్యాలు చవిచూస్తున్న వాళ్ళే. అయితే వారి కార్యాలు చూస్తే ఏమంటున్నారంటే దేవుని ఎరగనట్టుగా ఉన్నారంట. దేవునిని ఎరుగుతాము, మేము ఎరుగుదుము అని చెప్పిన వాళ్ళు వారి క్రియలు చూస్తే ఎలాగున్నదంటే దేవుని ఎరగనట్టుగానే ఉన్నారు. ఎందుకనంటే మరి హెబ్రీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం ఉన్న మాటలు చదువుదాం. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము, దుష్టుని యొక్క హృదయము మీలో ఎవని అందైనను నీలో ఉన్నది అన్నమాట. అందుకని నువ్వు ఎలాగున్నావంటే దేవుడు నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు. కానీ క్రియలను బట్టి చూస్తే ఆ దుష్ట హృదయం నీలో ఉన్నందువలన దేవుని ఎరగనట్టుగానే మనం ఉన్నాం. అలాగే ఉన్నామా? దేవుడు నీ చేతుల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేసిన తర్వాత నీ క్రియలను బట్టి దుష్టుడు ఏం చేస్తాడంటే నీ హృదయంలో దుష్టత్వాన్ని నింపాడు. గురుగులు గోధుమలు ఉన్నాయి. గురుగులు ఎందుకు పనికిరానివే? దుష్టుడు విత్తినవి అవి. మరి గోధుమలు దేవుడు విత్తినవి. ఇప్పుడు గురుగులు దేవాది దేవుడు విత్తనవి నీలో కలగొచ్చినాయి. దుష్ట హృదయం, విశ్వాసము లేని దుష్ట హృదయం అంట. అంటే దుష్టుడి యొక్క మరి క్రియలు నీలో ఉంటే, దుష్టుని యొక్క ఆలోచన నీలో ఉంటే అది నీలో విశ్వాసాన్ని అది దొంగిలిస్తుంది. విశ్వాసము లేని క్రియలు దేనికి పనికిరావు, అవి మృతము అని అంటాడు. సరే, ఇక్కడ విశ్వాసములో దిగజారిపోయామన్నమాట. ఎందుకనంటే దేవుడిని ఎరిగి, ఇదిగో నేను దేవునిని ఎరుగుదునని వారు చెప్పుకున్న దేవుని వారు ఎరుగనట్టుగానే ఉన్నారు. ఎందుకనంటే వారి హృదయములో విశ్వాసములని దుష్టుని యొక్క హృదయము వారి హృదయంలో ఉంది. అయితే హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయంలో 4వ వచనం ఉన్న మాటలు చదువుదాం.
వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. హోషేయ గ్రంథం 14:4 ఇంకా మనం చదివినట్లయితే వారు వాక్యానికి లోబడిన వారుగా ఉన్నారు. వాక్యానికి లోబడిన వారిగా ఉన్నారు. ఎందుకనంటే దుష్టుడు ఏం చేస్తాడంటే విశ్వాసము లేనట్టుగా వారి హృదయంలో విత్తనం విత్తాడు. నీ హృదయంలో ఒకవేళ దుష్టుడు విశ్వాసము లేని విత్తనం విత్తినట్లయితే నువ్వు ఏమవుతావంటే వాక్యానికి లోబడిన వారిగా ఉంటావు. వాక్యానికి లోబడిన వారిగా నువ్వు ఉన్నట్లయితే ప్రియమైన దేవుని సంగమా, దేవునిని ఎరిగిన వారుగా ఉన్నామని చెప్పుకుంటున్నామే కానీ దేవుని ఎరగని వారిగానే ఉన్నామని మనం చేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్త, వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. చాలాసార్లు వాక్యము చెబుతూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే అది వారి జీవితంలో మార్పు చెందవలసిన పరిస్థితుల్లోనూ వారు మార్పు చెందక చెప్పాడులే, ఆ వాక్యము అలాగే ఉంటుందిలే, మన మాట మనదే, మన జీవితం మనదే, దేవుని మాట మనదే, దేవుని మాట వినడానికే వస్తాం. కానీ దేవుని మాట వింటున్నామా అని అంటే వినలేని పరిస్థితి అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే 20 గ్రంథం 2:13 ఉన్న భాగాలను చదువుదాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. నువ్వు చక్కగా ప్రార్థన చేస్తావు, దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూస్తావు. నిన్ను దేవాది దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు అక్కర్లేదు నీకు, జీవజలపుల ఊటైన యేసుక్రీస్తు నిన్ను విడిచిపెడతావు. నీరు నిలవని తొట్లు నువ్వు తొలిపించుకుంటావు. అంటే నీ ప్రయత్నం నువ్వు చేస్తావు. ఇంతకుముందు నీకేమీ లేదు, అందుకని నువ్వేం చేస్తున్నావంటే దేవా అని నువ్వు ప్రార్థన చేస్తావు. దేవుడు ఎప్పుడైతే నిన్ను ఆశీర్వదించాడో, దేవుడు ఎప్పుడైతే నిన్ను దీవించాడో, దేవాది దేవుడు అక్కర్లేదు నీకు, ఆయన మీద ఆనుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకేమున్నదంటే డబ్బు ఉంది, మనకు ఆరోగ్యం ఉంది, మనకు ఉద్యోగం ఉంది, మనకు అన్నీ ఉన్నాయి. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు మనము డబ్బు మీద ఆధారపడుతున్నాం. జీవగల దేవాది దేవుడు, జీవజలపు ఓటైన దేవుని విడిచిపెడుతున్నాం. జీవము లేకపోతే నీరు నిలవని తొట్లలో మనము తొలిపించుకుంటున్నాం. అది మన ప్రయత్నమే కానీ దేవుని యొక్క చిత్తం కాదని మనం చేస్తున్నాను. ఎప్పుడైతే దుష్టుడు నీ హృదయంలో మరి విశ్వాసాన్ని దొంగిలిస్తాడో, విశ్వాసము లేని దుష్ట హృదయము అట, విశ్వాసము లేని దుష్టుని యొక్క హృదయము నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో వాక్యానికి లోబడవో, రెండోది దేవుని అవసరత లేకుండా నువ్వు జీవిస్తావని మనం చేస్తా ఉన్నాను. మూడో విషయం ఏంటంటే మత్తయి సువార్త 24:12 ఉన్న మాటలు చదివితే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. ఇంతకుముందు బంధువులు వస్తే వాళ్ళు వెళ్ళనివ్వకుండా రేపు వెళ్ళి దిగానులే, ఎల్లుటి దిగానులే, 2 రోజులు ఉండండి. అక్కడ ఏం చేస్తారు, వచ్చారు కదా నడక మధ్యాహ్నం 1 గంటకు వచ్చినా సరే కాళ్ళకి నీళ్ళు ఇచ్చి, తాగడానికి మజ్జిగ ఇచ్చి, కాసేపు అలా కూర్చోండి అని మర్యాద చేసి వెంటనే భోజనం వండి వాడికి పెట్టే పరిస్థితి. అంత ప్రేమ అండి, అంత ప్రేమ. వెళ్తానంటే చెప్పులు దాచేసేవాళ్ళు, వెళ్తానంటే వాడి సంచి దాచేసేవాళ్ళం. ఆ సంచి దాచేసి ఎక్కడికి వెళ్తారు, నా సంచి ఇవ్వండిరా, నేను వెళ్ళిపోవాలి అని అంటే లేదు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఏమైందంటే కుటుంబానికే పరిమితం అయిపోయింది ఆ ప్రేమ. నా పిల్లలు, నా కుటుంబము అనే పరిస్థితికి వచ్చేసింది ఆ ప్రేమ. ఇతరులు వస్తే వాళ్ళని ఆదరించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రేమలు చల్లారిపోయాయి. ఎందుకంటే నీవు దేవునిని ఎరుగుదును అని అన్నట్టుగానే ఉన్నావు కానీ ఎరగనట్టుగానే నీ జీవితం ఉంది. ప్రేమ లేదు. దుష్టుడు ఏం చేశాడంటే నీ విశ్వాసాన్ని దొంగిలించాడు, విశ్వాసంలో నువ్వు దిగజారిపోయావు. అందుకని ప్రేమలు చల్లారిపోయాయి. ఎక్కడ కుటుంబం నుంచి ఎక్కడికి వచ్చేసినాయి అంటే ఇప్పుడు తమ పిల్లలు, తమ కుటుంబం. ఇంతకుముందు అందరూ కలిసి ఉండి
అందరూ కూడా ఒకే కంచంలో ఒకే మంచంలో అన్నట్టుగా అందరూ కలిసి ఉండే ఆ కుటుంబాలు ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాయంటే లేదు. జాయింట్ ఫ్యామిలీస్ ఇంకా లేవు. కలిసి ఉన్న ఫ్యామిలీస్ ఎక్కడా లే. పెళ్ళైన వెంటనే వేరే కొంపటే. అన్నదమ్ములందరూ కలిసి ఉన్న కుటుంబాలు చాలా తక్కువ. ఉన్నప్పుడు ఆ ప్రేమను నిలబెట్టుకోవాలి. సాతాను ఏం చేస్తాడంటే ఆ ప్రేమను చూసి వారవలేని తనము, అందుకని ఒకరి మధ్యలో ఒకరికి చుచ్చి పెడతాడు. మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం తెలుసును కాబట్టి, ఆయన ప్రేమ తెలుసును కాబట్టి ఆ బంధాన్ని పాడు చేసుకోకూడదు. ఆ బంధాన్ని పాడు చేసుకోకుండా అది నిలబెట్టుకున్నట్లయితే దాంట్లో ఉన్న హాయి ఎంతో, దాంట్లో ఉన్న గొప్ప ప్రయోజనం ఎంతో నీకు ఈరోజు తెలియదు కానీ తర్వాత తెలుస్తుంది. ఒకే కుటుంబంగా ఉండటం లేదు ఈరోజు. ఇక్కడ ఏమవుతుందండి, ప్రేమలు చల్లారిపోయినాయట ఈరోజు. ఆఖరికి నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా భర్త అనేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే భర్త, నువ్వు తింటే తిను, ఉంటే ఉండు, నువ్వు చదివితే చదువు, నువ్వు ఉంటే ఉండు. అలా తిన్నారో లేదో తెలియదండి. ఆయన కోసమే చూసుకుంటున్నాడు. ఆయనే ఇటు తిరుగుతున్నాడు. డబ్బంతా అతని చేతిలోనే పెట్టుకుంటున్నాడు. ఏమైపోయిందంటే అంతవరకు వచ్చేసింది ప్రేమ. ప్రేమ ఎంతవరకు దిగజారిపోయిందంటే అంతవరకు దిగజారిపోయింది. కుటుంబంలో భార్యను ప్రేమించాలి, కుటుంబంలో పిల్లల్ని ప్రేమించాలి. పిల్లలు తిన్నారో లేదో చూడరు, భార్య ఉన్నదో లేదో చూడరు. చాలామంది ఏం చేస్తారనంటే నేను తిన్నానా, నేను బాగున్నానా, నా బట్టలు బాగున్నాయా, నేను జల్సా చేస్తున్నానా, నా చేతి నిండా డబ్బు ఉన్నదా, ఇది ఇలాగ తయారైపోయింది ఈరోజు. పోయింది, ప్రేమలు పోయాయి. ఎందుకు పోయాయి అని అంటే మేము దేవునిని ఎరిగినట్టు మనం చెబుతున్నామే కానీ ఎరగనట్టుగానే మనం ప్రవర్తిస్తున్నాము. అందుకని ఏమి లేవంటే మనలో ప్రేమలు చల్లారిపోయాయి. దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటు నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నువ్వు వెచ్చగాను లేవు, చల్లగాను లేవు. ప్రేమలు చల్లగారిపోతే ఏమవుతుంది? దేవుని వాక్యానికి లోబడకపోతే ఏమవుతుంది? అంతేకాదు దేవుని విడిచిపెట్టిపోతే ఏమవుతుంది అని అంటే నువ్వు వెచ్చని స్థితిలోకి వచ్చేస్తావు. అటు దేవుడు ఇటు లోకం మధ్యలో ఉంటావు. చాలా జాగ్రత్త. నాకు దేవుడు తెలుసు అన్నప్పుడు నువ్వు వెచ్చగానే ఉండాలి. నాకు దేవుని యొక్క ప్రేమ తెలుసు అన్నప్పుడు నువ్వు వెచ్చగానే ఉండాలి. నువ్వు చల్లగా ఉండడానికి వీలు లేదు. నువ్వు వెచ్చని స్థితిలోకి ఎందుకు వచ్చామో దీనికి కొన్ని కారణాలు చెప్తాను. ఎందుకు ఇలాగ రావాల్సి వచ్చింది అన్నదానికే కారణాలు చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. క్రమమైన భక్తి జీవితం లేదండి. ఉదయం లేచి ఏం చేస్తున్నావు? దేవుని ఆరాధన చేస్తున్నావా? ఈ రోజంతా కూడా నీ యొక్క కృపలో నన్ను భద్రపరచయ్యా, నాకు బలము దయచేయండి, నా కుటుంబాన్ని అంతటినీ చేతులకు అప్పగించుకున్నానని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అలా లేకపోతే ఈరోజైనా మనం మొదలు పెడదాం. అలాగా లేనివి పరిస్థితి అయిపోయింది. ఏం చేస్తున్నాం? క్రమబద్ధమైన భక్తి లేకుండా పోయింది. ఎప్పుడు వేసవిలో నీకు వర్షాలు కురిస్తే బాగుంటాయా? వర్షాలు కురిసే సమయంలో వేసవిలాగా ఎండలు కాస్తే బాగుంటాయా? ఎప్పుడు ఏది చేయాలో అది చేయాలి. సహవాసం ఉందా? దేవునికి సహవాసం ఉందా? మనకి దేవునిలో ప్రార్థనలో ఉన్నామా? ఎప్పుడు ప్రార్థన చేయాలి? నీకు ఇష్టమైనప్పుడు ప్రార్థన చేస్తావా? నీకు ఇష్టమైనప్పుడు బైబిల్ చదువుతావా? ఇదేనా క్రమ పద్ధతి అంటే? ఇదేనా దేవాది దేవుడు నేర్పించాడు? ఉదయం లేచిన వెంటనే దేవుని దగ్గర నువ్వు మొక్కాళ్ళు వేయాలి కదా, ఉదయం లేవాలి కదా, లేవాలి, లేచి దేవునికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయకపోవడం వలన నీ జీవితంలో ఏం కలుగుతుందనంటే దేవునికి దూరంగా ఉన్నావు. దేవుని బిడ్డగానే ఉన్నావు కానీ దేవుని ఎరగనట్టుగానే ఉన్నావు. దేవునికి తెలుసు అండి, నేను ప్రార్థనకి వెళ్తానండి, మరి ఏది మన ప్రవర్తన అలాగున్నది? నీకు ఎలాగున్నదని అంటే క్రమమైన స్థితి లేదు, ప్రార్థన జీవితం అసలే లేదు.
అవునండి, మత్తయి సువార్త 26:41 చదువుదాం. ప్రార్థన చేస్తున్నాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ఉండకుండానట్లు, పడకుండానట్లు, ప్రవేశించకుండానట్లు. శోధనలో మనం ఏమవుతుందంటే ప్రవేశపెడుతుంది అది. మనకి శోధనలు వస్తున్నాయి. మనం ఏం చేయాలంటే శోధనలో ప్రవేశించకుండానట్లు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏది అండి చేస్తున్నామా? ఎన్ని శోధనలు ఎదుర్కొంటున్నామండి, ఎన్ని శోధనలు. ఆయన 40 రోజుల కూడికలో రావాలని మన నాని గారు ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నారో అప్పుడు మొదలైంది. 5వ తారీఖు కల్లా ఆయన బయటకు వచ్చింది. అది ఇంకా నయం, అది త్వరగానే సాల్వ్ అయిపోయింది. దేవాది దేవుడు 21 లక్షలు కట్టమంటే ఎక్కడి నుంచి కడతాడు? ఈయన్నే అకౌంట్ ఈయనదే, ఈయనే సంతకం పెట్టాడు. 21 లక్ష ఈయన తీసుకున్నట్టే లెక్క. కానీ మరొకరు ఏం చేశారంటే ఈయనని శోధనలోకి నెట్టేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేవుని దగ్గర గోసాడుతూనే ఉన్నాడు. మధ్యలో ఏమండి నాయుడు గారు అని అంటారులేండి, ఆయన అసలు పేరు నాయుడు. ఆ నాయుడు గారు మీరు ఒక 10 లక్షలు చూసుకోండి అంటే ఆయన అన్నాడు, నేను 10 లక్షలు చూసుకోవడం ఏంటి, నేను బంగారం పెట్టాను అని నువ్వు అంటున్నావు. ఓకే, నా పేరు మీద ఉంది, నేనే సంతకం పెట్టాను, 21 లక్ష నేనే తీసుకున్నాను. బంగారము ఎవరైతే టెస్ట్ చేశాడో వాడు నేను బంగారము టెస్ట్ చేసినప్పుడు బంగారం అని ఒప్పుకున్నాడు కదా, బంగారం అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు కాదంటే అలాగా నేను పైకి తీసుకెళ్తాను కేసు, మీరే దానికి బాధ్యులు అని కొంచెము గట్టిగా మాట్లాడడం వల్ల అది సాల్వ్ అయింది. ఆ సాల్వ్ అయ్యేదాకా కూడా వాళ్ళు ఎంత ఆరాటపడ్డారో, ఎంత బాధను అనుభవించారో. తలలో ప్రతీది కూడా తల నొప్పి కలిగేటట్లుగా ఆ తలంపులు, ప్రార్థన లేక శోధన. ఈ శోధన నువ్వు జయించాలనంటే నేను దేవునిని ఎరుగుదును అని చెప్పుకోవడం కాదు. నువ్వు దేవునిని ఎరిగితే దేవునిలోనూ ఉండాలి. కానీ దేవునికి దూరంగా ఉండడానికి నీ దుష్టుడైన సాతాను ఏం చేసిందంటే నీ విశ్వాసాన్ని నీలోంచి తొలగించింది. విశ్వాసము లేని దుష్ట హృదయము నీలో ఉన్నదేమో ఒకసారి చూసుకో. అందరిలో ఉన్నదని నేను అనటం లేదు. ఏమన్నా అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే దుష్ట హృదయము, దుష్టుని యొక్క హృదయము, విశ్వాసము లేని దుష్టుని యొక్క హృదయము నీలో ఉన్నదేమో చూసుకో. దానివల్ల ఏమవుతుందంటే మనము దుష్టుడు పెట్టే సమస్త గలిబిలిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. వాక్యం వినలేము సరిగ్గాను, దేవుని మీద ఆనుకుని జీవించలేము, దేవుని మీద ఆనుకోలేమండి. మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. మన ప్రయత్నమే మనం ఏం చేస్తామంటే పర్వాలేదులే, ఇప్పుడు నేను బాగున్నాను, నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ రోజు నువ్వేం చేస్తావు? ఏమీ లేని రోజు నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను? దేవుని దగ్గర ఏడ్చాను, ప్రభా అని ఏడ్చాను. దేవుడు ఏం చేశాడు? మన కరుణించాడు, మనం ప్రేమించాడు. ఇప్పుడేమో దేవునిని విడిచిపోవునట్టి దుష్ట హృదయంలోకి నువ్వెందుకు వచ్చావు? ఇప్పుడు మనం చెప్పగలమా? దేవుని ఎరిగిన వారివండి మేము, దేవుడు మాకు తెలుసు అంటూనే దేవుని ఎరగని వారిగా మన క్రియలు ఉన్నాయని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే ప్రార్థన లేమండి, ప్రార్థన చేయటం లేదు. మూడో విషయం ఏంటంటే మనం లోకంలోనే ఉండిపోతున్నామండి. లోకంలో ఉన్న అంతా మనకు కావాలి. 2 తిమోతి రాసిన పత్రిక 2:16 చదువుదాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అదే కావాలి మనకి. లోకంలో అపవిత్రమైన మాటలకే చోటిస్తావేమో కానీ ఒక విషయం, ఆ మాటలు మానేసి అదే స్థానంలో నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయండి. ఆ 10 నిమిషాలు కానీ ఆ గంట కానీ వాడితో మాట్లాడకంటే, వద్దు ఇది బాగోలేదు, నేను దేవుని దగ్గరికి వెళ్తాను, ఎన్నో సమస్యలు ఉన్నాయి, నేను
దేవాది దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నా కుటుంబ సమస్యలే కాదు, సంఘంలో ఉన్నవారు, మరి లోకంలో ఉన్న వాళ్ళ కోసం, భారతదేశం కోసం, ఇవన్నిటి కోసం నువ్వు దేవుని దగ్గర మాట్లాడవలసింది. నువ్వేం చేస్తున్నావంటే లోకంలోకి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుతున్నావా? 1 కొరింథీ రాసిన పత్రిక 15:33 చదువుదాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యానికి వెళ్ళిపోతున్నామేమో. నువ్వు దేవుని సహవాసంలోనే ఉన్నావు, నువ్వు దేవుని సంఘంలోనే ఉన్నావు. దేవుడంటే నీకు తెలుసు అమ్మా, దేవుడంటే నీకు తెలియదని కాదు. దేవుని ఎరిగిన వారు అని చెప్పుకున్న వారు ఉన్నాం మనం. కానీ దేవుని ఎరగనట్టుగా మనం ఎందుకున్నా? దుష్టుడికి చోటు ఇచ్చాం. దుష్టుడికి చోటు ఇవ్వడం వలన విశ్వాసము లేని మనము దుష్ట హృదయం కలిగి ఉన్నామేమోనని ఒక్కసారి పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసము లేని దుష్ట హృదయం అంట. విశ్వాసము లేదా మనకి? విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? కొరింథీయులు చెడు సహవాసం అండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. మంచి నడవడిని చెరుపుతుంది. జాగ్రత్త. ఏ సహవాసంలో ఉన్నావు? ఎవరితో నువ్వు నడుస్తున్నావు? ఎవరు నీకు గైడ్ చేస్తున్నారు? నీ జీవితంలో మంచినే కోరుకుంటున్నారా? దేవుని యొక్క వాక్యంతో నిన్ను సంధిస్తున్నారా? దేవుని మాటలు చెప్తున్నారా? వారి యొక్క జ్ఞానంతో నిన్ను నడిపిస్తున్నారా? మనుషుల జ్ఞానం వెరితనం అండి. దేవుని యొక్క మాట చెప్పాలి, దేవుని మాట నిన్ను నడిపించాలి. దేవుని కృపలో నిన్ను దేవాది దేవుని దగ్గరికి నువ్వు వర్ధిల్లుతున్నావో లేదో ఒకసారి చూడు. దేవుని యొక్క దారిలో నువ్వు ఉన్నావా? దేవుని యొక్క మార్గంలో నువ్వు ఉన్నావా? నువ్వు వర్ధిల్లుతున్నావా? లేదు దుష్ట సాంగత్యము నీ మంచి నడవడం చెరుపుతుందేమో. చాలామంది అలాగే పాడైపోతున్నారు. మొదట బాగానే ఉంటారండి, రాను రాను ఈ దుష్ట సాంగత్యము, చెడు సాంగత్యం చేసి వారి జీవితాలను ఏం చేసుకుంటారంటే దేవుడు ఎరగనట్టుగానే వారి జీవితాలు వాళ్ళు చేసుకుంటారు. అందుకోసమని దాని యొక్క ఫలితము మనం చూసినట్లయితే, అంటే దాని లక్షణాలు చూసినట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 4:10 ఉన్న మాటలు చదివితే, మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. మనము ఎవరిని ఎరిగి ఉన్నాము? దేవుని ఎరిగిన వారము. లోకానికి నీకు సంబంధం ఏంటి? లోకానికి నీకు సంబంధం ఏంటి? 1 యోహాను పత్రిక 2:15 చదువుదాం. 1 యోహాను పత్రిక 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఇది ఇలా చూడండి, ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో దేవుని ప్రేమ తనలో నిలిచి ఉండదు. మరి దేవుని నేను ఎరుగునున్నాను, దేవాది దేవుడు నాకు తెలుసు అన్న మనము ఎరగనట్టుగా ఎలాగున్నాం? ఎందుకు అలాగైపోయాం? దేవుని యొక్క కార్యాలు ఎందుకు చూడలేకపోయాం? ఎందుకంటే లోకంలో మనము లోకాశల్లో మనం ఉన్నాము. అది కాదు కదా దేవాది దేవుడు చెప్పింది. దేవుడు చెప్పింది అది కాదు. హెబ్రీ రాసిన పత్రిక 3:8 ఉన్న మాటలు చదివితే, హృదయ కాఠిన్యమట, దేవుని యొక్క మాటను సరిగ్గా వినక హృదయ కాఠిన్యాన్ని బట్టి. చదవండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయాలు కఠినపరచుకోవద్దు. దేవుని మాట చాలా జాగ్రత్తగా వినండి. ఇంకా వారం రోజులే ఉంది. 33 రోజులు మీరు వాక్యం విన్నాను. మనము సరి చేసుకోవద్దా? మనం సరి చూసుకోవద్దా? చాలా జాగ్రత్తగా గమనించండి. మనము హృదయ కాఠిన్యముతో ఉండడానికి వీలు లేదు. దేవాది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను సరి చేసుకోవాలి. నేను దేవుని ఎరిగినట్టుగా ఉన్నాను చెప్పుకుంటున్నాను. ఎరిగానని నేను చెప్పుకుంటున్నాను, కానీ ఎరగనట్టుగా నేను ఉన్నావా? దానివల్ల ఏమైందంటే దుష్టుడు మరి విశ్వాసాన్ని వాడు పాడు చేస్తున్నాడు. అందుకోసమని విశ్వాసం మెయినండి.
దుష్టుడు నీ హృదయంలోకి దేనిని రానివ్వద్దు. ఎందుకంటే విశ్వాసం లేకపోతే నువ్వేమీ సాధించలేవు. దేవుని మీద ఆనుకోవాలి. అలాగ ఆనుకోవాలి అని అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్న హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. చాలు. ఈరోజు నాకు టైం లేదండి. ఈరోజు నాకు స్నేహితులు వచ్చారు, వాళ్ళని చూపించడానికి వెళ్ళాలి, టౌన్ అంతా చూపించడానికి వెళ్ళాలి. అమ్మ మీ అబ్బాయి ఏడి అని అంటే చుట్టాలు వచ్చాడండి, 2 రోజుల నుంచి టౌన్ అంతా చూపించడానికి వెళ్ళాడండి. ఇంత మంచి మీటింగ్లు పెట్టుకొని చుట్టాలు వస్తే టౌన్ చూపించడానికా? చుట్టాలు వస్తే ఎక్కడ వెళ్ళకూడని స్థలంలో నువ్వు ఎందుకున్నావు? అక్కడ నీకు నా స్థలానికి సంబంధం ఏంటి? వాళ్ళకి కావాలి, నీకు అక్కర్లేదు. ఏమండి వాళ్ళకి తెలీదా? ఆదివారము దేవుని ఆరాధనకి నువ్వు రావు, సంఘంగా కూడవు, నీ ఇష్టము. ఏమయ్యామోనంటే ఏమో ఎందుకు రాలేదో మేము అడుగుతూ ఉంటాం. అప్పుడు ఫోన్ చేసి ఎందుకు రాలేదమ్మా అని అడుగుతూ ఉంటాం. కారణాలు ఏమన్నా కానివ్వండి, దేవునికి దూరం అయిపోతున్నాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట నీకేదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ నువ్వు విడిచిపెట్టావు. దేవుడంటే ఎంత భక్తిగా వచ్చావో, దేవుడంటే ఎంత శ్రద్ధ కలిగి వచ్చావో, ఎందుకు మళ్ళా ఆ శ్రద్ధ, ఆ భక్తి, ఆ విశ్వాసము నీకు దూరం అయిపోతుంది? ఏవో కారణాల వలన. ఆ కారణాలు ఉంటాయి. ఆ కారణాలే నిన్ను దూరం చేస్తే అది క్షమించరాని తప్పు. దేవుని యొక్క మందిరం ఇది దేవుని యొక్క మందిరం. ఏవో కారణాలతోటి నువ్వు దేవుని యొక్క ప్రేమను విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో పారిపోతున్నావు. అది మంచిది కాదు. బలపడాలనే కదా ఈ 40 రోజుల కూడిక ఎంత ఆశీర్వాదకరంగా జరుగుతుంది అనంటే, ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నారు. ఏమని అంటే, ఎప్పుడూ లేనంతగా ఒక క్రొత్త పందాలో దేవుడు మాట్లాడుతున్నాడు మాతోటి. అవునండి, మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు సరిచేసుకోవద్దా? నేను సరిచూసుకోవద్దా? ఏమంటున్నాడు తీతు పత్రికలో అపోస్తలుడైన పౌలు, మీరు చదవక్కర్లేదు. ఏమన్నాడంటే, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ వారి క్రియలను బట్టి దేవుని ఎరగనట్టుగానే ఉన్నారు. నీ క్రియలు అలాగున్నాయి, పరిస్థితి అలాగుంది. ఎందుకు దేవునికి దూరం అయిపోయావు? ఎందుకు లోకంలోకి వెళ్ళిపోయావు? ముచ్చలతో ఎందుకు దేవుని యొక్క సమయాన్ని పాడు చేసుకుంటున్నావు? వాక్యానికి విరుద్ధంగా ఎందుకు తలస్తున్నావు? అదే మాట్లాడడానికి నీ ఇష్టపడుతున్నావు. ఒకసారి నేను వాట్సాప్లో యేసుక్రీస్తు కోసం అనవసరంగా ఎవరో మాట్లాడారని నేను పెట్టబోతే నాకు చాలా బాధ అనిపించింది. అలాగా దానికోసం ఒక ప్రత్యేకంగా వ్యక్తులు ఉంటారు, వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. మన సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? నా దేవుడు అంతకంటే ఘోరమైన స్థితిలో ఆయన మీద నేరం మోపితే మాట్లాడలేదు. ఆయన ఒకటి తక్కువ 40 దెబ్బలు ఎందుకు తిన్నాడు? పిలాతు ఈయనలో ఏ దోషము లేదని చెప్పినా వాళ్ళందరూ కూడా నువ్వు దోషివి అని చెప్తే, ఆయన సిలువ వేయండి అని చెప్తే ఆయన నోరు తెరవలేదు. మనం చాలాసార్లు మాటకు మాట సమాధానం చెప్పేస్తాం. మనలో ఉన్న ఈ దేవుని యొక్క ఆ సమాధానం మనలోంచి వెళ్ళిపోతుంది. ఎక్కువగా దానికోసమే ఆలోచన చేస్తూ ఉంటాం. దేవునికి అప్పచెబుదాం. సమస్యని కూడా దేవునికి అప్పచెబుదాం. దేవుని ఎరుగుదుము అన్నట్టుగా మీరు చెప్పుకుంటున్నారేమో, కానీ దేవుని అరగనట్టుగా ఉన్నాయి మన క్రియలో. అందుకోసమని మనము ఎక్కడ తప్పిపోయామా మనము సరి చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.